విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ విసిరారు. పార్కు అంశంపై తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే అరగంటలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటం సంతోషకరమన్నారు. ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి వద్ద చేయి చాచలేదని, భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో ఆధారాలు లేకుండా తనపై దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఏ టీవీ అయినా సరే మా వాదన తీసుకోవాలి, స్పందించకూడదా? నియోజకవర్గం ఒక పరిధా? ఎక్కడన్నా పేదలకు అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించకూడదా? పరిధులు నిర్ణయిస్తారా మీరు ఎన్టీవీ వాళ్ళు? నీలాగా పోర్చీస్ దొంగ బతుకులు బతుకుతాం అనుకున్నారా? మీరు దొంగలైతే అందరూ దొంగలు అవుతారు అనుకుంటున్నారా? మీరు ఒక ఏదైనా చెప్తే నీ ఇష్టం వచ్చి రాస్తారా? రాసినోడి క్రెడిబిలిటీ ఏంటి, చెప్పినోడి క్రెడిబిలిటీ ఏంటి, అవన్నీ చూసుకొని వేయాలి. మీరెవరు నా పరిధి నిర్ణయించడానికి? నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఈ జిల్లాలో ఎవరైనా రావచ్చు, రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు. మాకు అన్యాయం జరిగిందంటే స్పందించే హక్కు, రైట్ నాకుంది. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యునిగా నా దగ్గరికి ఎవరిని వస్తే న్యాయం చేయండి, తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి, కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళకి న్యాయం చేయండి లెటర్ రాయకూడదా? రాస్తే అంతర్యం ఉంటుందా? మీరు దొంగలైతే అందరు దొంగలు అవుతారా? రాసేవాడికి సిగ్గు ఉండాలి, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తే ఇంకొకసారి నా మీద ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినా ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.